జరుగుతోంది. కొత్తగూడెం మేయర్ స్థానం ప్రాముఖ్యతను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహా రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్కు వివరించారు. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కూనంనేనితో రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్ రెడ్డి టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ మంతనాలు జరుపుతున్నారు. తొలుత రాష్ట్రంలోని వేరొక మున్సిపాలిటీ చైర్మన్ స్థానం సిపిఐకి కేటాయించి కొత్తగూడెం మేయర్ స్థానం కాంగ్రెస్కు చేకూరేలా సహకరించాలని ఆ ప్రతిపాదనను ముందుంచడం జరిగింది. కాంగ్రెస్ ప్రతిపాదనను తిరస్కరించింది సిపిఐ. కొత్తగూడెం మేయర్ స్థానాన్ని వదులుకునేది లేదంటూ తేల్చి చెప్పింది. ప్రలోభాలకు లొంగకుండా తమ పార్టీ అభ్యర్థులను ఏపీలోని గుంటూరు రిసార్ట్కు తరలించింది సిపిఐ. మంత్రి పొంగులేటి ఏర్పాటు చేసిన హైదరాబాద్లోని శిబిరంలో కాంగ్రెస్ అభ్యర్థులు ఉన్నారు. ఇటు కరీంనగర్లోని ప్రత్యేక శిబిరంలో బీఆర్ఎస్ శ్రేణులు క్యాంప్ నిర్వహించాయి. గుంటూరులో సిపిఐ క్యాంప్. మేయర్ ఎన్నిక జరిగే వరకు అభ్యర్థులకు క్యాంపులోని అన్ని ఏర్పాట్ల గురించి మాట్లాడుకుంటున్న సందర్భం. అభ్యర్థులు అజ్ఞాతంలోకి వెళ్లడంతో అభ్యర్థుల కుటుంబాలతో బేరసారాలకు తెరలేపారు నేతలు. తమ పార్టీ అభ్యర్థులందరూ తమతోనే ఉన్నారంటున్నాయి బీఆర్ఎస్ శ్రేణులు. ఇక బీఆర్ఎస్ నుంచి ఇద్దరు ఇండిపెండెంట్లు, బీఆర్ఎస్ నుంచి కొంతమంది గురించి మాట్లాడుకుంటున్న సందర్భంలో అంటే బీఆర్ఎస్ ఏమంటుంది ఇక్కడ, ఇద్దరు ఇండిపెండెంట్లు దాంతోపాటు నలుగురు తమతోనే ఉన్నారంటోంది బీఆర్ఎస్. తమ పార్టీకి సంబంధించిన వాళ్ళతో కలిపి ఇద్దరు. ఇక ఇదే అంశాన్ని కాంగ్రెస్ కూడా మాట్లాడడం జరుగుతోంది. తమతో నలుగురు ఇండిపెండెంట్ ఉన్నారంటోంది. ఓ ఇద్దరు ఇండిపెండెంట్ అభ్యర్థులు సహా గెలిచిన 20 మంది పార్టీ అభ్యర్థులు తమతోనే ఉన్నారంటోంది సిపిఐ. ఎవరితో టచ్లో ఉన్నారో తెలియక తలలు పట్టుకుంటున్నాయి పలు పార్టీలు. కాంగ్రెస్ మైండ్ గేమ్ ఆడుతోందని, తమ పార్టీ నుంచి గెలిచిన అభ్యర్థులందరూ తమతోనే ఉన్నారంటూ వీడియో ఫుటేజ్ విడుదల చేయడం జరిగింది బీఆర్ఎస్. కొత్తగూడెం మేయర్ స్థానం చుట్టూ ఇప్పుడు తెలంగాణ రాజకీయం తిరుగుతోందా అంటే అవుననే మాట వినిపిస్తోంది. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. దీనికి సంబంధించి డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. మరి ముఖ్యంగా కేటీఆర్ రియాక్ట్ అయ్యారు ఇదే అంశం మీద. ఒకసారి కేటీఆర్ ఏమన్నారో చూద్దాం, ఆ తర్వాత ఇన్ డీటెయిల్గా మాట్లాడుకుందాం. వచ్చే ముందు మిత్రులు కొత్తగూడెం శాసనసభ్యులు రాష్ట్ర సిపిఐ సెక్రటరీ సాంబశివరావు గారితో కూడా నేను మాట్లాడాను. కొత్తగూడెంలో కూడా ఈరోజు హంగ్ వచ్చింది. అక్కడ కూడా సిపిఐకి 25 ఏదో వచ్చినట్టున్నాయి, మాకు 9వ 10వ వచ్చినట్టున్నాయి. కాబట్టి నేను వారికైతే ఓపెన్ ఆఫర్ ఇచ్చినాను. సింగరేణిలో జరుగుతున్న కుంభకోణాలు, సింగరేణిలో జరుగుతున్న దుర్మార్గాలు, అరాచకాలకు అడ్డుకట్ట వేయాలి అంటే డెఫినెట్గా మేము మీతో కలిసి వస్తాము. కాంగ్రెస్ బీజేపీని అడ్డుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఈ రెండు చోట్ల కూడా అక్కడ 51% వాటా సింగరేణిలో రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది, కాంగ్రెస్ ప్రభుత్వం ఇక్కడ ఉన్నది. 49% వాటా కేంద్ర ప్రభుత్వానికి ఉంది, బీజేపీకి అందులో భాగస్వామ్యం ఉంది. ఇన్ని అక్రమాలు జరుగుతున్నాయని చెప్పి మేము గొంతెత్తి ధర్నాలు చేసి క్షేత్రంలో ఘోషించి ప్రెస్ మీట్లు పెట్టి గవర్నర్ని కలిసి ఇంత హంగామా చేస్తే మరి ఇంతవరకు అటు కాంగ్రెస్ చప్పుడు చేయదు, ఇటు బీజేపీ చప్పుడు చేయదు. అందుకే మిత్రులు సిపిఐ రాష్ట్ర సెక్రటరీ మరి సాంబశివరావు గారికి నేను ఫోన్ చేసి చెప్పాను, మీరు కనుక తీసుకోవాలనుకుంటే కొత్తగూడెం కార్పొరేషన్ మీరు తీసుకోండి, మేము మద్దతు ఇస్తాం ఓపెన్గా అని చెప్పి కూడా వారికి చెప్పడం జరిగింది. ప్యూర్లీ ఒకటే ఉద్దేశం, సింగరేణిలో జరుగుతున్న దోపిడీని, సింగరేణి కేంద్రంగా ఉన్న కొత్తగూడెంలో తప్పకుండా అక్కడ మరి కాంగ్రెస్ బీజేపీని ఎండగట్టాలన్న ఉద్దేశంతోనే ఈ ఆఫర్ కూడా మేము ఇచ్చాము. అట్లా కలిసి వచ్చే లౌకిక పార్టీలు ఉంటాయి, చాలా రకరకాల కాంబినేషన్స్ ఉంటాయి. ఇవన్నీ కూడా చూసిన తర్వాత మేమైతే డెఫినెట్గా గట్టిగా పోరాడినాము. గట్టిగా క్షేత్రస్థాయిలో మా నాయకులు, మా కార్యకర్తలు కూడా బలంగా కొట్లాడారు. వచ్చే ముందు మిత్రులు రైట్ అది కేటీఆర్ రియాక్షన్ ఒకటే చెప్తోంది. తమ పార్టీ నేతలు, తమ పార్టీ కార్యకర్తలు మరి ముఖ్యంగా